హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. మేము తిరుపతికి వెళ్తున్నామండి. మా ఫ్యామిలీ అందరం మా కారులోనే వెళ్తున్నాము. మేము వెళ్ళే దారిలో ఇక్కడ మంచి పంట పొలాలు కనిపించాయండి. ఇదంతా పత్తి కాటన్ అండి. నెక్స్ట్ ఆ పక్కన మన హరిబూట్ తెలుసు అనుకుంటా చాలామందికి. హరిబూట్ శనగలది ఆ తోట కనిపించిందండి. అక్కడికి వెళ్ళి చూసి అక్కడ వాతావరణం బాగుందని చెప్పేసి అక్కడ కూర్చొని పులిహోర తీసుకొని వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు ఆ పులిహోర అక్కడ తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. మేము అక్కడికి తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక వంటిమిట్టి ఆలయం, రాములవారి ఆలయం అండి. అది అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ తిరుపతికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్తారంట. అది కూడా బాగుంది టెంపుల్. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అది కూడా చూసుకొని వెళ్ళండి. తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఉంటే అది ఎంత అసలు నిజంగా ఎలా చెక్కారంటే చెప్పలేమండి. ఎంత అందంగా ఉందో. అప్పటి శిల్పకారులు అంత టాలెంట్ ఉందంటే ఎంత గ్రేట్ అండి వాళ్ళకి. చాలా బాగుందండి టెంపుల్. అక్కడ రాముల వారు ఫస్ట్ అయోధ్య నుంచి వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళంట. ఇంకా అప్పటికి శ్రీ హనుమంతుడు ఆయన పరిచయం కాలేదు రాముల వారికి. అందుకే ఇక్కడ ఈ టెంపుల్లో హనుమంతుడు ఉండడండి. ఆ రాముల వారి పక్కన విగ్రహాలు. మనం ఏ రాములవారి టెంపుల్కి వెళ్ళినా కానీ పక్కన హనుమంతుడు ఉంటారు కదండి. ఇక్కడ మాత్రం హనుమంతుడు లేడు ఈ గుళ్ళో. అప్పటికి ఇంకా హనుమంతుడు పరిచయం కాలేదంట, ఆంజనేయ స్వామి. చాలా బాగుందండి. అక్కడి నుంచి మళ్ళీ మేము తిరుపతికి వెళ్ళాము. అప్పుడు టైము 11 అయిందండి వెళ్ళేసరికి తిరుపతికి. అక్కడికి టోకెన్ తీసుకొని ఇదంతా అలిపిరి జంక్షన్ అండి. అక్కడ కార్లు అంతా లగేజ్ అంతా చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికి. ఇది ఎంట్రీ. మేము వైకుంఠ ఏకాదశి అప్పుడు వెళ్ళామండి. ఆ వీక్లో వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాము. కానీ అసలు రోడ్లు చూడండి, అసలు ఎంత అందంగా, ఎంత అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయండి. అంత బాగుంది డెకరేషన్. ఎన్ని వేల పూలతో లైటింగ్స్తో. కానీ అసలు నిజంగా తిరుపతి అంటే అసలు దేవుడు ప్రతి దగ్గర దేవుడు ఉంటాడని అనిపించిందండి. చూస్తుంటే అసలు మనస్సు కూడా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఎంత బాగుందంటే ఎంత బాగుంది అనిపించిందండి తిరుపతి. నాకు అంటుంటారు తిరుపతికి వెళ్తే మళ్ళీ ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పేవాళ్ళు విన్నాను నేను. నిజంగా నాకు కూడా అలాగే అనిపించిందండి. మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది నాకు. చూడండి ఎంత లైటింగ్స్ తోటి చాలా డెకరేషన్ చేశారండి. చాలా బాగుంది. అలా మేము వెళ్ళేసరికి 11:30 అయిందండి. రూమ్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. మాకు మార్నింగ్ 6 o'clock వచ్చిందండి దర్శనం టోకెన్. మళ్ళీ ఎర్లీ మార్నింగే లేచి మా పిల్లలు గుండు ఎంట్రుకలు తీసుకొని వచ్చారు. గుండు చేయించుకొని వచ్చారు. తిరుపతికి వెళ్తే అక్కడ కంపల్సరీగా గుండు చేయించుకోవాలి కదండి. అక్కడ మా పిల్లలు ఎంట్రుకలు ఇచ్చేసి వచ్చారు స్వామివారికి. అక్కడ మా 6 o'clock అని వెళ్తే 1.5 hour పట్టిందండి. వెయిటింగ్ చేయించారు అక్కడ. కంటైనర్ల రూమ్లో కూర్చొని 1.5 hourకి మాకు దర్శనం అయింది. కానీ అసలు అప్పుడు మార్నింగ్ మేము 6కి వెళ్ళినప్పుడు వాతావరణం ఎలా ఉందో, మంచు కురుస్తున్నట్టు. మేము బయటికి వచ్చినప్పుడు 12 అయిందండి. ఆ 12కి కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి వాతావరణం అంతా. ఫుల్ వర్షం అండి మార్నింగ్ మేము గుడికి వెళ్ళేటప్పుడు 6 o'clockకి. నిజంగా అక్కడ ఎప్పుడు మంచు కురుస్తూనే ఉంటుందంట అండి. ఏ టైము ఏ సీజన్ అనేది లేదండి అక్కడ. ఏ టైంకి వెళ్ళినా కానీ, ఏ సీజన్లో వెళ్ళినా కానీ మంచు కురుస్తూనే ఉంటుంది ఆ గుట్ట మీద ఎప్పుడు. అలా దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. బయటికి వచ్చిన కొద్దిసేపటికి స్వామివారి ఊరేగింపు జరిగింది అక్కడ. కన్నుల విందుగా చూసుకున్నామండి. కన్నులా చూసుకున్న ఆ ఊరేగింపు చాలా హ్యాపీగా అనిపించింది మాకు.
అలా ఊరేగింపు చేసుకున్న తర్వాత అక్కడ పైన ఆంజనేయ టెంపుల్ ఉందండి పైన, అక్కడ దీపారాధన చేసుకుంటారు అందరూ. అక్కడ నేను కూడా దీపారాధన చేశాను. చేసి అంటే ఎదురుగా ఆ గుడికి ఎదురుగా ఆపోజిట్ కొబ్బరికాయలు కొట్టుకొని అక్కడ దీపారాధన చేసుకొని వెళ్తున్నారు. మేము కూడా అలాగే చేసుకున్నామండి. అక్కడ అలా చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ తీయామండి ఆ గుడి దగ్గర. చూడండి అసలు అది వైకుంఠ ద్వార దర్శనం కదండి, స్పెషల్ డెకరేషన్స్ అంటే ఇవన్నీ. స్వాముల వారు మంచిగా ఉయ్యాల్లో ఊగుతూ అది నిజంగా ఎంత బాగుంది. అన్ని ఫ్రూట్సేనండి, అవన్నీ ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఎన్ని వెరైటీ ఫ్లవర్స్ అండి అవి. ఫ్రూట్స్ చెప్పలేం, వేల కొద్ది ఫ్రూట్స్ వాడారు అక్కడ. వేలు లక్ష కూడా ఉండొచ్చు అక్కడ. ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి అక్కడ. ఫ్రూట్స్ అన్ని రకాలన్నీ అసలు వెరైటీగా చాలా డెకరేషన్ చేశారండి. ఎంత బాగుందంటే అసలు ఒక ఉద్యానవనానికి వచ్చినట్టు అనిపించింది అండి. అది చాలా బాగా అనిపించింది ఆ డెకరేషన్. అక్కడ నుంచి అన్నప్రసాదానికి వెళ్ళామండి. అది వెంగమాంబ ప్రసాదము. అక్కడికి తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం చేసి వెళ్ళాలండి. ప్రసాదము తినేసి వెళ్ళాలి. కానీ చాలా టేస్టీగా, నీట్గా చాలా బాగా చేశారండి. మంచి తృప్తిగా తిన్నామండి మేము. టమాటా పచ్చడి, క్యారెట్ కర్రీ, సాంబార్, పెరుగు, హల్వా పరవన్నం చాలా బాగున్నాయండి, టేస్ట్గా ఉన్నాయి. మంచిగా తృప్తిగా ఆ దేవుడి ఆశీస్సులతో మాకు దొరికిన ఈ అన్నాన్ని తృప్తిగా తినేసి మంచిగా వచ్చామండి బయటికి. ఇంకక్కడ కొంచెం షాపింగ్ చేసుకున్నాము. పిల్లలకు మా తెలిసిన మా చెల్లి పిల్లకు వాళ్ళ బొమ్మలు తీసుకున్నామండి. అక్కడ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ అక్కడ చుట్టుప్రక్కల చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి, చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళామండి. అది ఒకటి పాప వినాశనం, ఆకాశగంగా, ఇంకా జపాలి హనుమంతుడు, శ్రీ వేణుగోపాల స్వామి గుడి ఇవి ఉన్నాయండి. కానీ మేము ఆకాశగంగా ఒకటి, జపాలి హనుమంతుడు ఆ గుడి రెండే చూసుకున్నాము. ఎందుకంటే టైం అయిపోయింది అప్పటికి, 6 o'clock అయితే అక్కడ ఎల్లో లేదంట అండి. పాప వినాశనం చూడలేకపోయాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీగా మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని వస్తాము మేము. కానీ నిజంగా బాగున్నాయండి అక్కడ. జపాలి హనుమంతుడు కూడా ఇంకా లోపలంతా చూసుకోలేకపోయాము, ఎందుకంటే ఆ టైం అయిపోయిందని గుడి క్లోజ్ చేసేసారు అప్పటికి. కానీ ఆకాశగంగ మాత్రం నిజంగా ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఏ కొండలకించి ఎక్కడి నుంచో వస్తున్నాయి ఆ వాటర్. ఆ వాటర్ని మనం కొంచెం చల్లుకొని ఎత్తిని చల్లుకొని కొన్ని తీర్థంలాగా తాగేసి రావాలంటండి. అలాగే చేసాము మేము. కానీ ఆ లొకేషన్ చూస్తుంటే అసలు ఎంత బాగుందండి. ఆ టైం ఏందనుకుంటున్నారు, 1 or 2 ఆ టైం అండి. ఎలా మంచుతో ఎలా కప్పి ఉంది చూడండి అక్కడ. నిజంగా చాలా బాగుందండి అక్కడ ఆకాశం. అసలు ఆ టైం వరకు మేము ఏం తినలేదు, అయినా కానీ ఆకలి అనేది కూడా లేదండి మాకు. అక్కడ నుంచి జపాలి హనుమంతుడి టెంపుల్కి వెళ్ళాము, చూసుకున్నాము. ఇంకా రిటర్న్ అక్కడి నుంచి రిటర్న్ అయ్యామండి. తిరుపతి నుంచి వస్తూ దారిలో అలిపిరి రోడ్ దారిలో వస్తున్నాము. అక్కడ ఇంకో ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది, గంట ఆంజనేయ స్వామి అంటారంట. అక్కడికి వెళ్ళేసి వచ్చామని దర్శనం చేసుకొని. అక్కడ గంట కట్టి మొక్కుతున్నారు, ఏమైనా కోరికలు తీరిన వాళ్ళేమో. అదే దారిలో వస్తుండగా మాకు ఒక డీర్ కనిపించిందండి, జింక. అక్కడ అందరు దిగి ఫొటోస్ దిగారండి. ఆగి దాన్ని ఫస్ట్ మేము స్టాచ్యూ అనుకున్నామండి, అది అలా కనిపించేసరికి. తర్వాత అందరు ఆగి చూస్తుంటే మేము కూడా వెళ్ళి చూసాము, అప్పుడు కదిలింది అది. మా చిన్న అబ్బాయి కూడా వెళ్ళి ఫోటో దిగాడండి. దానికి ఒక ఫ్రూట్ కూడా పెట్టాడు, తిన్నది. ఇదండి మా తిరుపతి జర్నీ, ఇలా జరిగింది. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.